ఓకే, ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నామంటే అకరణీయ సంఖ్యల్ని అంతమయ్యే దశాంశాలుగా ఎలా రాయొచ్చు అనేది మనం నేర్చుకున్నాం, అవునా కదా? సో అకరణీయ సంఖ్య దేనైనప్పటికీ కూడా ఒక అంతమయ్యే దశాంశంగానే రాయగలమా, మనం వేరే విధంగా రాయగలమా? ఎస్, అంతం లేని ఆవర్తనమయ్యే దశాంశంలా కూడా రాయొచ్చు. అంటే రేషనల్ నెంబర్, ఎవ్రీ రేషనల్ నెంబర్ కెన్ బి రిటన్ యాజ్ ఏదర్ టెర్మినేటింగ్ డెసిమల్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. ఇప్పటి వరకు మనం నేర్చుకున్నది ఏంటి? ఓన్లీ టెర్మినేటింగ్ డెసిమలే నేర్చుకున్నాం మనం, ఓకేనా? టెర్మినేటింగ్ డెసిమల్ ఫామ్ గురించే మనం నేర్చుకున్నాం. దాన్ని బేస్ చేసుకునే మనకి థియరం నెంబర్ 1.3 దాని కాన్వర్స్ 1.4 రావడం జరిగింది, ఓకేనా? కానీ ఎవ్రీ రేషనల్ నెంబర్ కెన్ బి రిటన్ యాజ్ ఏదర్ టెర్మినేటింగ్ డెసిమల్ ఆర్ ఓకే దాన్ని ఇంకోటి ఏమంటాం మనం? నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ఫామ్లో కూడా రాయొచ్చు. అంటే అంతము కాని ఆవర్తనమయ్యే దశాంశంగా రాయొచ్చు. ఆవర్తనమయ్యే దశాంశంగా రాయొచ్చు. అంటే దీని బేస్ చేసుకుని కూడా మనం ఒక థీరం ఉందన్నమాట. దాన్నే మనం థీరం నెంబరు 1.5గా మనం రాయొచ్చు. అదేంటో మనం చూద్దాం. లెట్ x ఈజ్ ఈక్వల్ టు p బై q బి ఏ రేషనల్ నెంబర్ సచ్ దట్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ q ఈజ్ నాట్ ఆఫ్ ది ఫార్మ్ 2 power n 5 power m వేర్ n and m are non-negative integers. Then x has a decimal expansion which is not non-terminating repeating decimal, that is recurring decimal అన్నమాట. దాన్ని తెలుగులో చూద్దాం. n, mలు రుణేతర పూర్ణ సంఖ్యలు మరియు q యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధము 2 power n ఇంటూ 5 power m రూపంలో లేకుంటే అకరణీయ సంఖ్య x ఈజ్ ఈక్వల్ టు p బై q అయినా x యొక్క దశాంశ రూపము ఒక అంతము కాని ఆవర్తనము చెందే దశాంశం అగును. థియరం 1.5కి ఒక 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. ఇప్పుడు ఒక రేషనల్ నెంబర్ రాస్తున్నాను, అదేంటో ఒకసారి చూడండి. 100/81. ఐఎమ్ రైటింగ్ ద రేషనల్ నెంబర్ 100/81. ఈ 100/81ని మనం ఎలా రాయొచ్చో ఒకసారి చూద్దాం, ఓకేనా? 100/81 ఈజ్ రిటన్ యాజ్ 3 power 4. ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 3 power 4 అండ్ 100/3 power 4 అనమాట. అయితే ఇందులో మనకి ఈ చూడండి, ఇక్కడ డినామినేటర్ చూడండి. డినామినేటర్లో మనకి ఏముంది? 3 power 4 ఉంది, ఓకేనా? థియరం నెంబర్ 1.4లో మనం ఏం చెప్పుకున్నాం చెప్పండి? ఎస్, డినామినేటర్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ 2 power n 5 power m ఫామ్లో ఉంటే ఇట్ ఈజ్ ఎ టెర్మినేటింగ్ డెసిమల్ అని చెప్పుకున్నాం మనం, అవునా కదా? ఇక్కడ 2 కానీ 5 కానీ పవర్స్ లేవు. ఇక్కడ 3 power ఏముంది? ఇక్కడ 4 ఉంది. కాబట్టి క్లియర్లీ ఇట్ ఈజ్ ఎ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. అంటే అంతము కానీ ఆవర్తనమయ్యే దశాంశం అని చెప్తాం. ఇట్ ఈస్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. రిపీటింగ్ డెసిమల్ ఎందుకని? యాజ్ పర్ థియరం నెంబరు 1.5 నుంచి మనకి ఏమైంది? ద డినామినేటర్ ఈజ్ నాట్ ఆఫ్ ది ఫార్మ్ 2 power n 5 power m. 2 power n p బై క్యూ రేషనల్ నెంబర్ తీసుకున్నట్టయితే q ఈజ్ నాట్ ఆఫ్ ది ఫార్మ్ 2 power n 5 power mలో లేదు. కాబట్టి ఇట్ ఈజ్ ఏ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అని చెప్తాం అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మనం చూద్దాం. అదేంటంటే 41/75 తీసుకుందాం, ఓకేనా? 41/75 అంటే ఎంత? 325. 3 into 25. 25 is written as 5 square, ఓకేనా? 25 is written as 5 square. ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ ద డినామినేటర్. అంటే హారాన్ని గమనించండి. ఇందులో ఏమిచ్చాడు? హారంలో 3 అనే సంఖ్య వచ్చేసింది మనకి. ఎలా ఉండాలని చెప్పాను మీకు? ఇట్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ 2 power n 5 power m. ఉంటే 2 ఉండాలి, 2 యొక్క పవర్ ఉండాలి, లేదంటే 5 ఉండాలి, లేదంటే బోత్ ఉండొచ్చు. ఈ 2 5 కాకుండా ఇంకా వేరేనా ఏదైనా ఒక బేస్ వచ్చింది అంటే
ఇట్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. క్లియర్లీ దీన్ని మళ్ళీ ఇక్కడ కూడా అదే రాస్తాం. ఇట్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అని చెప్పి రాస్తాం యాజ్ పర్ థియరమ్ నెంబర్ 1.5 అనమాట. ఓకేనా. పేజ్ నెంబర్ 11లో సెకండ్ డు ది సమ్ చూద్దాం. ఏమి ఇచ్చాడో క్వశ్చన్ ఒకసారి చూస్తున్నాం. రైట్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ యాజ్ డెసిమల్ ఫామ్ అండ్ ఫైండ్ అవుట్ ద బ్లాక్ ఆఫ్ రిపీటింగ్ డిజిట్స్ ఇన్ ది కోషెంట్. దాని తెలుగులో ఎలా ఇచ్చాడంటే, క్రింది అకరణీయ సంఖ్యలను దశాంశాలుగా రాయండి, భాగఫలంలో ఆవర్తనము చెందే అంకెల సమూహాన్ని కనుక్కోండి అని చెప్పి ఇచ్చాడు. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చాడంటే 1/3 ఇచ్చాడు. రేషనల్ నెంబర్ ఏమి ఇచ్చాడు? 1/3. 1ని 3తో డివైడ్ చేద్దాం, ఎలాగో చూద్దాం. అదే 10 వేస్తాను. ఎలా వేస్తాను? 1ని 3తో డివైడ్ చేయాలి, పోదు కాబట్టి 0 పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకున్నాం. ఓకేనా. ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్. 3 3s 9, రిమైండర్ 1. పాయింట్ ఉంది కాబట్టి మళ్ళీ 0 పెట్టుకుందాం. 3 3s 9, రిమైండర్ 1. అగైన్ పాయింట్ ఈజ్ దేర్, పుట్ 0. 3 3s 9. ఏమవుతుంది డివిజన్? ఎస్, ఇట్ ఈజ్ రిపీటింగ్. డివిజన్ ఈజ్ కంటిన్యూయింగ్. డివిజన్ అలా జరుగుతూనే వస్తుంది అనమాట. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడతో ఆపేస్తాం. సో అని చెప్పి రాసి ఆపేసి 1/3 ఈజ్ ఈక్వల్ టు 0. ఎలా రాయొచ్చు మనం? 3 3 3 సో అని కదా, 0.3 బార్ అని చెప్పి రాస్తాం. ఓకేనా. సో ఇందులో ఆవర్తనం చెందే అంకె ఏంటనమాట? 3 అవుతుందన్నమాట. సో బ్లాక్ ఆఫ్ రిపీటింగ్ డిజిట్ ఈజ్ ఏమవుతుందనమాట? 3 అవుతుంది. ఓకేనా. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే 2/7 ఇచ్చాడు. 2/7. 2ని 7తో డివైడ్ చేద్దాం. ఎలా చేస్తాం చెప్పండి? యూ టేక్ 2, డివైడ్ విత్ 7, 0 పాయింట్, పుట్ 0 హియర్. అవునా కదా. ఎన్ని టైమ్స్? 2 7s. 2 7s ఆర్ 14. రిమైండర్ ఎంత వస్తుందన్నమాట? 6. పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకున్నా. ఎన్ని టైమ్స్ పోతుంది? 8 టైమ్స్. 8 7s 56. ఓకేనా. రిమైండర్ 4. పాయింట్ ఈజ్ దేర్, పుట్ 0 హియర్. 5 7s. 5 7s హౌ మచ్? 35. ఓకేనా. రిమైండర్ 5. మళ్ళీ పాయింట్ ఉంది కాబట్టి మళ్ళీ 0 పెట్టుకున్నా. ఓకేనా. 7 7s 49. రిమైండర్ 1. ఓకేనా. పుట్ 0. నెక్స్ట్ 1 7 7. రిమైండర్ 3. ఓకేనా. పుట్ 0 హియర్. దెన్ వాట్ హ్యాపెన్స్? 4 7s. 4 7s 28. రిమైండర్ 2. ఓకేనా. పాయింట్ ఉంది కాబట్టి మళ్ళీ 0 పెట్టుకుంటాం. ఓకేనా. 2 7s ఎంత అవుతుంది? 14. రిమైండర్ 6. పాయింట్ ఎలాగ ఉంది కాబట్టి మళ్ళీ 0 పెట్టుకుంటాం. నెక్స్ట్ ఏమొస్తుంది? 8 7s 56. అంటే ఏమవుతుంది ఇందులో మనకి? ఈ బ్లాక్ ఆఫ్ నెంబర్స్ని మనకి ఏమవుతున్నాయి అనమాట? ఇక్కడ చూడండి, 0.285714. ఓకేనా. అంటే ఇక్కడ 2/7ని ఇక్కడ రాస్తున్నాను చూడండి. 2/7ని 2/7కి డెసిమల్ ఫామ్ ఏమైందనమాట? 0.285714. అంతవరకు అయిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ రిపీట్ ఎక్కడి నుంచి వస్తుంది? 2తో వస్తుంది మనకి. ఇందులో చూడండి 2 నుంచి మళ్ళీ రిపీట్ అవుతుంది. అంటే సేమ్ మళ్ళీ ఇవే నెంబర్స్ రిపీట్ అవుతుంటాయి అన్నమాట. సో దిస్ ఈజ్ రిటన్ యాజ్ 2/7 ఈజ్ రిటన్ యాజ్ 0.285714 బార్గా రాయొచ్చు అనమాట. సో ఇందులో మనకి ఆవర్తనమయ్యే అంకెల సమూహం ఏంటనమాట? 2857114. దాన్ని మన ఇంగ్లీష్లో ఏమంటామంటే బ్లాక్ ఆఫ్ రిపీటింగ్ డిజిట్స్ ఇన్ ది క్వశ్చన్ ఈజ్ 2857114 అని చెప్పి చెప్తాం అనమాట. ఓకేనా. ఇది ఇంకో ఎగ్జాంపుల్ అనమాట. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఉందా చేస్తాను. ఇంకో లాస్ట్ క్వశ్చన్ మాత్రం మీరు చేయండి. థర్డ్ నేను చేస్తాను, ఫోర్త్ మీరు చేయండి. థర్డ్ ఏంటో ఒకసారి చూద్దాం.
థర్డ్ ఏంటంటే ఒకసారి చూడండి. థర్డ్ వాట్ ఈస్ గివెన్ హియర్? థర్డ్ వన్ 5/11. ఇట్ ఈస్ గివెన్ యాజ్ 5/11. 5ని 11తో డివైడ్ చేయాలి. సో డివైడ్ 5 with 11. 0 point, put 0 here. How many times? 4 times. 4 11s 44. Remainder 6. Point already there, no? Put 0 here. What happens? 5 times. 5 11s 55. Okay na? You will get 5. Put 0. What happens? 4 11s 44. Again 6. Put 0. 5 11s 55. రిమైండర్ 5 సో ఆన్. అంటే ఏమవుతుంది ఇందులో మనకి 5/11 ఈజ్ రిటన్ యాజ్ 0.45 బార్. సో ఇందులో ఆవర్తనమయ్యే అంకుల సమూహం ఏంటనమాట? 4 5 అనమాట. ద బ్లాక్ ఆఫ్ నెంబర్స్ రిపీటింగ్ డిజిట్స్, బ్లాక్ ఆఫ్ రిపీటింగ్ డిజిట్స్ ఆర్ 4 and 5. సో ఈ 3 ఎగ్జాంపుల్స్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఆల్ ది 3 రేషనల్ నెంబర్స్ ఆర్ రిటర్న్ ఇన్ ది ఫామ్. ఏ ఫామ్లో రాసాం మనం? టెర్మినేటింగా నాన్ టెర్మినేటింగా? ఎస్, రిటర్న్ ఇన్ ది ఫామ్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డిసిమల్గా రాస్తున్నాం. చూడండి ఇవన్నిటిని కూడా నాన్ టెర్మినేటింగ్ ఫస్ట్ తీసుకున్నారు. చూడండి ఇక్కడ ఇట్ ఈజ్ ఏ రిపీటింగ్ డిసిమల్, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డిసిమల్. ఇక్కడ కూడా డివిజన్ టెర్మినేట్ అవ్వట్లా, ఇక్కడతో మనకు ఆపేసాం అనమాట. సో ఇట్ ఈజ్ ఆల్సో నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డిసిమల్. అలాగే ఇది తీసుకున్నట్టయితే ఇట్ ఈజ్ ఆల్సో నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డిసిమల్. సో ఈ త్రీ క్వశ్చన్స్ కూడా నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డిసిమల్స్గా మనకు ఉన్నాయన్నమాట. దీంట్లోనే మనకి 4th క్వశ్చన్ ఒకటి ఉంది ఇచ్చాడు, అది మీరు హోంవర్క్ చేయండి. ఆ 4th క్వశ్చన్ ఏంటంటే 10/13. ఆ 10/13 అనేది మనం నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డిసిమల్గా ఎలా రాయొచ్చు అనేది మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? నా మనం ఎక్సర్సైజ్ 1.3లోకి వెళ్ళిపోదాం. ఎక్సర్సైజ్ 1.3లో కొన్ని ప్రాబ్లమ్స్ నేను చేస్తాను. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఆ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చదువుతున్నాను చూడండి. రైట్ ద ఫాలోయింగ్, ఫస్ట్ క్వశ్చన్, రైట్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ ఇన్ దేర్ డెసిమల్ ఫామ్ అండ్ ఆల్సో స్టేట్ విచ్ ఆర్ టెర్మినేటింగ్ అండ్ విచ్ హ్యావ్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. ఇది ఆల్రెడీ మనకు తెలిసినవే, ముందు సెషన్లో ఎగ్జాంపుల్స్లో చాలా చేసాం మనం. క్రింది అకరణీయ సంఖ్యలను దశాంశ రూపంలో రాయండి. ఇందులో ఏవి అంతమయ్యే దశాంశాలో ఏవి అంతము కాని ఆవర్తనమయ్యే దశాంశాలో తెలపండి అని చెప్పించాడు. ఇందులో ఫస్ట్ రౌండ్లో 5 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఒక 1 or 2 క్వశ్చన్స్ నేను చేస్తాను, మిగతావి మీరు ప్రాక్టీస్ చేసుకోండి. అందులో ఫస్ట్ క్వశ్చన్లోకి వెళదాం. ఫస్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే 3/8 ఇచ్చాడు. 3/8 ఏం చేయాలి మనం? 3ని 8తో డివైడ్ చేస్తాం. మామూలు డైరెక్ట్ నార్మల్ డివిజనే, తెలుసు కదా. 3 ఈజ్ డివైడెడ్ విత్ 8 పోదు కాబట్టి 0.0 పెట్టుకున్నాం. ఎనీ టైమ్స్? 3 times. 3 8s 24. రిమైండర్ 6. పాయింట్ ఆల్రెడీ దేర్, పుట్ 0 హియర్. 7 8s 56. రిమైండర్ 4. పుట్ 0. 5 8s 40. ఓకేనా? ఇక్కడతో డివిజన్ ఏమైపోయింది? మనకి ఎండ్ అయిపోయింది. సో దీని డెసిమల్ ఫామ్ ఏమైంది? ఈ రేషనల్ నెంబర్ 3/8కి డెసిమల్ ఫామ్ ఏమొచ్చింది? దశాంశ రూపం ఏమొచ్చింది? 0.375. ఇక్కడతో భాగహారం అంతం అయిపోయింది కాబట్టి ఇదే దశాంశం అని చెప్తాము, అంతమయ్యే దశాంశం అని చెప్తాం. ఓకేనా? సో టెర్మినేటింగ్ డెసిమల్, ఇట్ ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్, అంతమయ్యే దశాంశము అని చెప్తాం అనమాట. అంతమయ్యే దశాంశము. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే 229/400 ఇచ్చాడు. ఓకేనా? దీని డివిజన్ ఒకసారి చూద్దాం. 229 ఈజ్ డివైడెడ్ విత్ 400. 400 ఇందులో పోదుగా కాబట్టి 0 పాయింట్ పెట్టుకుని ఇక్కడ 0 పెట్టుకున్నాం. ఎన్ని టైమ్స్ పోతుంది? 5 times. 5 400s ఎంత అవుతుంది? 2000. అవునా కదా? సో 2290లో ఉంటే 2000 తీసేస్తే ఎంత వస్తుంది? 290. పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి 0 పెట్టుకుంటాం. ఓకేనా? 7 times. 7 4s 28. 2800. రిమైండర్ 100. అగైన్ పుట్ 0.
ఎన్ని టైమ్స్ పోతుందంటారు? 1000 కాబట్టి 2 టైమ్స్. 2 400s 800. సో ఎంత వస్తుంది ఇక్కడ? 200. అగైన్ పుట్ 0. ఇక్కడ ఎన్ని టైమ్స్? 5 టైమ్స్. 5 400s 2000. సో రిమైండర్ 0. సో 229/400 అనే రేషనల్ నెంబర్కి, అకరణీయ సంఖ్యకి దశాంశ రూపం ఏమైందనమాట? డెసిమల్ ఫామ్ ఏమైంది? 0.5725. ఇక్కడ కూడా ఏమైంది? డివిజన్ ఇక్కడతో ఎండ్ అయిపోయింది. ఇక్కడ 0 రిమైండర్ వచ్చింది. ఓకేనా? ఇక్కడ 0 శేషం వచ్చేస్తుంది కాబట్టి దీన్ని కూడా ఏమంటాం అనమాట? ఎస్, అంతమయ్యే దశాంశము, టెర్మినేటింగ్ డెసిమల్. టెర్మినేటింగ్ డెసిమల్, అంతమయ్యే దశాంశము. ఓకేనా? ఇవి వెరీ షార్ట్ ఆన్సర్లో అడుగుతుంటాడు అనమాట, అంతమయ్యే దశాంశం. ఇంకొక క్వశ్చన్ నేను చేసి మిగతా మీకు ప్రాక్టీస్కి ఇస్తాను. థర్డ్ క్వశ్చన్ చేద్దాం. థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే 4 1/5. 4 1/5 అనేది ఏ ఫ్రాక్షన్? ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్, అంటే మిశ్రమ భిన్నం. దీన్ని ఎందులో మార్చుకోవాలి? ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోనికి మార్చుకోవాలి, అపక్రమణలోనికి మార్చుకుంటాం. ఎలా మార్చుకుంటాం? 4 5s 20. 20 + 1 ఎంత? 21. 21/5. సో యూ హ్యావ్ టు డివైడ్ 21 with 5. 5 21లో చూద్దాం ఎన్ని టైమ్స్ పోయింది? 4 టైమ్స్. ఓకేనా? 4 5s హౌ మచ్? 20. 4 5s 20 అండ్ రిమైండర్ ఈజ్ 1. పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకోండి, పాయింట్ పెట్టి 0 పెట్టుకోండి. 2 5s 10. ఇక్కడతో డివిజన్ ఎండ్ అయిపోయింది. ఓకేనా? సో ఈ 21/5 ఈజ్ ఈక్వల్ టు 4.2. 4.2 అంటే ఇక్కడతో రిమైండర్ 0 వచ్చేసింది కాబట్టి, శేషం 0 వచ్చేసింది కాబట్టి ఇది కూడా ఏ దశాంశం? అంతమయ్యే దశాంశం. ఇట్ ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. టెర్మినేటింగ్ డెసిమల్ అంటే అంతమయ్యే దశాంశం. సరే, అంతమయ్యే దశాంశం అని చెప్పి రాస్తాం అనమాట. ఓకేనా? ఈ రోమన్లో ఇంకా 2 క్వశ్చన్స్ ఇచ్చాడని చెప్పాను కదా, 2 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోండి. ఆ క్వశ్చన్స్ ఇక్కడ నేను నోట్ చేస్తున్నాను, మీరు నోట్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 4 ఏంటంటే 2/11. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 5 వచ్చి 8/125. ఆ రెండు మీరు ప్రాక్టీస్ చేసుకోండి.